తీసుకోవాలి. ముందు సూత్రంలో అయ్యి అప్పు ఆయు ఆపని నాలుగు చెప్పారు. దానిలో గు అనేది అంతంగా ఉన్నది రెండు, అప్పు ఆపు అనేది అర్థమవుతుందమ్మా. అప్పుడు ఏకస్థానే ఏచి యొక్క స్థానంలో వాంతః అభ్యుక్తిగా ఆగుతిగా ఆదేశ భవతి. వాంతో ఇస్తాయనా యకారాలు సరే చిన్న వాంతో ఇస్తాయని చెప్తున్నావా? వాంతో ఈ ప్రత్యయే వాంతో ఈ ప్రత్యయ చెప్తున్నావా? అది వచ్చింది వాంతో ఈ ప్రత్యయ సూత్రం ఆలోచనలు అదే సూత్రం తర్వాత మా కౌండీలో ఉందా చేస్తాను విచిత్రంగా మాట్లాడు ఉందండి వాంతో ఈ ప్రత్యయే అని వచ్చే మళ్ళీ ఉందా అని చెప్పు. అయిపోయింది. అయ్యిందా ఈ ప్రత్యయ యకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇప్పుడే మరి ఇందా అని చెప్తున్నా పాట ఇందాక అమ్మ పారాయణ చేసి ఇప్పుడే ఉంది. ఇది వచ్చేస్తాను నాకు ఇష్టమో ఉంటుంది చాలా ఇష్టం. అర్థమైందా? గో చూడు కానీ అలా వికారహ అనే అర్థంలో గో శబ్దం కంటే గో పైసో ఎత్తని ఎత్తం చేసి గో యా అనేది ఎత్తిన ప్రకారం ఇస్తున్నప్పుడు గో యా అనేది. ఇప్పుడు యకారాన్ని ప్రత్యయం అంటే ఎత్తిచ్చే పరంగా ఉన్నప్పుడు గో అనే దగ్గర ఓకారం ఉంది. ఈ ఓకార స్థానంలో అవ్వని ఆదేశం వస్తే గవ్వు యా గవ్య శివాలిక ఆదేశం గవ్యం అని అవుతుంది. అదేనమ్మా గవ్య అనేది తద్ధితాంత ప్రాతిపదిక. తద్ధితాంత ప్రాతిపదిక కంటే జ్ఞా ప్రాతిపదిక అనే సూత్రం చేత దీనికి అదే స్వసమ సూత్రం చేత సుప్రత్యయం వచ్చి ఇంకా మిగిలిన కార్యాలన్నీ జరిగితే గవ్యం అని అవుతుంది. గవ్యం అంటే అప్లికేషన్ గవ్యం హవ్యం అంటే అప్పుడే తీసిన మాట. గవ్యం అంటే హవ్యం కాదు, హయం గవ్యం అంటే అప్పుడే తీసిన. గవ్యం అంటే గవ్యం అంటే ఏంటి? పాలు పెరుగు. గోహ వికార గవ్యం కుదీషం కాదు. గోష్ఠ కుదీషే అనే ఒక వార్తకం ఉంది అక్కడ. గోష్ఠ కుదీష అప్పుడు వార్తకం గుర్తున్నామా? కుదీషము అంటే మలం. భలే భలేనే కింద కూర్చోవే కూర్చోబడి కూర్చో. ఈ ప్రత్యయే యకారాది ప్రత్యయే ధాతోః ఏకః యది వాంతాదేశః తర్हि తన్నిమిత్తస్య అంటే యకారాది ప్రత్యయం పరంగా ధాతుకు సంబంధించిన ఓకార ఔకార స్థానంలో అవ్వ అవన్నీ వస్తాయి. ఎప్పుడు అంటే ఆ యత్ప్రత్యయాన్ని నిమిత్తంగా చేసుకుని ధాతునిమిత్తంగా ఓకారం కానీ ఔకారం కానీ వచ్చినట్లయితే అదేనమ్మా ధాతు ఉకారాంతంగానే ఉకారాంతంగానే ఉంటుంది. దాని తర్వాత కృత్ప్రత్యయం వస్తుంది. ఈ కృత్ప్రత్యయం వచ్చిన తర్వాత ఈ ఉకారంగా ఉండే దగ్గర కాస్త ఓకారంగా మారుతుంది లేదా ఔకారంగా మారుతుంది. అవి గుణాన్ని చెప్పేటప్పుడు పైన చెప్పారు. కృత్ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ధాతువులు చెప్పారు, గుణాలు వృద్ధులు ఆదేశంగా చెప్పారు, అవి పైన వస్తాయి. ఎప్పుడైతే ఈ యత్ప్రత్యయాన్ని నిమిత్తంగా చేసుకున్న ధాతువులు గుణవృద్ధులు వస్తాయో ఆ వచ్చినటువంటి ఓకార ఔకార స్థానాల్లో అనే ఆదేశాలు వస్తాయి. సహజంగా ఎక్కడైతే ధాతువులో ఓకారం ఉంటే కానీ ఆ ఓకారానికి కానీ లేకపోతే వేరే కారణం చేత ఓకారం కానీ ఔకారం కానీ వచ్చినట్లయితే దానికి కానీ ఈ అభావాదేశాలు రావు. అర్థమైందమ్మా? భవ్యం 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 అంటే భూధాతు. భూధాతు కంటే యత్ప్రత్యయం. భూధాతు కంటే యత్ప్రత్యయం చేస్తే భూ యత్తు భూ యా అనుబంధంలోకి వచ్చేస్తుంది. భూ యా అన్నప్పుడు ఇక్కడ భూ అనే దానికి ఈ పైన చెప్తారు సార్వధాతుక ఆర్ధధాతుక యోగం అనే సూత్రం చేత ఇది ఈ యత్ అనే ప్రత్యయానికి ఆర్ధధాతుకం శేషాన్ని సూత్రం చేత ఆర్ధధాతుకం ఉండడం వల్ల ఈ సార్వధాతుక ఆర్ధధాతుక సూత్రం చేత గుణం వస్తే భూ అనేది ఉకారానికి ఏకార ఓకార ఆదేశం వస్తుంది. గో యా అని వస్తుంది.
ఇప్పుడు గో యా అనే దగ్గర ఈ గో అనే దగ్గర ఓకార స్థానంలో ఈ సూత్రం చేత అవ్వ అనే ఆదేశం వస్తుంది. భో అర్థమైనమ్మా? అప్పుడు భో. అలాగే భావ్యం భూధాతు కంటే జ్ఞప్తి ప్రత్యయం చేసాం అనుకో, భూధాతు కంటే జ్ఞప్తి ప్రత్యయం చేస్తే భూ అనే దగ్గర ఉండే భూకారానికి వృద్ధి వస్తుంది, ఔ అనేది వస్తుంది. అప్పుడు భౌ యా అనేది భౌ అనే దగ్గర ఔకార స్థానంలో ఈ సూత్రం చేత ఆబ్ అనే ఆదేశం వస్తే భావ్య యా భావ్య ఇంకా మిగిలిన కార్యాలన్నీ జరిగిన భావ్యం అనే ఒక మరి భూయ తిరిగి మన అదేంటది అవ్యం అనేది అవ్యం అది. అదే 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 తెలుసు. అయ్యో భూధాతువు కాదు, భూధాతు ఉండొచ్చు కానీ అది అవ్యం. ఇంకా భూధాతువు కాదు. ఇక్కడ ఏం చెప్పాము, యకారాది ప్రత్యయం అర్థమైందిలే. భూయ పదం ఉంది కదా, భూధాతువు ధాతు భూధాతువు కాదు, అదే అవుతుంది. అక్కడ భూ అనే దగ్గర ఓకారంగానే అవకారంగానే ఏం లేదు. ఏం చెప్పాము, యకారాది ప్రత్యయ నిమిత్తంగా చేసుకుని ధాతువులో ఉండే ఊకారానికి కానీ ఊకారానికి ఓకారం కానీ ఔకారం కానీ వచ్చినప్పుడు దానికి అభు అభు అనే ఆదేశాలు వస్తాయండి. భూయ అనే దగ్గర ధాతువులో ఊకారంగా అక్కడ దానికి మారలేదు. భవ్యం భాగ్యం దగ్గర వికారం ఓకారంగాను ఔకారంగాను మార్చింది కాబట్టి అక్కడ వచ్చింది, ఇక్కడ రాదు. సత్తాయం భూధాతువు కాదు కదా. ధాతు ఏదైనా అవకాశం లేదు, ఎకారాలు ప్రత్యయం ఉన్నా ఊకారంగానే ఉంది కాబట్టి అక్కడ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ధాతువు అంటే ఏ ధాతు అయినా తీసుకోవచ్చు, ఇక్కడ భూ అనేది విశేషంగా చెప్పలేదు. ఏ ధాతు ఏం తీసుకుంటారు తర్వాత అర్థమైందమ్మా నీకు? ధాతువుని ఒకవేళ ధాతు శ్రావ్యం కూడా శ్రావ్యం కూడా వచ్చేస్తుంది. ఏ ధాతు శ్రావ్యమైనా శ్రావ్యం కూడా వస్తుంది. ఏదేం చెప్పచ్చు, యోగ్యం శ్రావ్యం అంతే. అంటే శుధాతు కంటే జ్ఞప్తి వృద్ధి ఆదేశము శ్రావ్య మాయ దక్కుతుంది. మాయకు అమ్మ అర్థమవుతుందమ్మ ప్రక్రియ నీకు. ఇక్కడ నుంచి నీకు ప్రక్రియ వచ్చేస్తుంది కానీ పూర్తిగా రాదు. ఒక 60 to 70% ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. మొత్తం పూర్తిగా ప్రక్రియ రావాలంటే 8వ అధ్యాయం 4వ పాదం ఇప్పటివరకు ఏం తెలిసాయి, ఏంటి ప్రత్యయాలు ప్రకృతులు అని తెలిసాయి. ఇక్కడ ఆదేశాలు ఆగమాలు ఎప్పుడైతే 8వ అధ్యాయం 4వ పాదంలోకి వెళ్ళిపోతాం అప్పుడు ప్రక్రియ అంతా తెలుస్తుంది. కానీ అది బేసిక్ లెవెల్ ప్రక్రియ. దాని మీద ఇంకా బాగా తెలుసుకోవడానికి వేరే సిద్ధాంతం ఇలాంటి పుస్తకాలు చదివితే అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అర్థమైందమ్మా? అది మనం యూట్యూబ్ తెలుస్తాను ఆ తర్వాత చెప్పు. కానీ భలే గుర్తొచ్చిందమ్మా కరెక్ట్గా భూయ అనే పదం. ఏ తప్పే ఉంది, తప్పలేదు, గుర్తొచ్చింది. ధాతు భూసత్తాయం కదా, ఆ భూమి సంబంధం లేదని తెలిసింది. లేకపోవడం లేదు, ఇక్కడ ఊకారంగానే ఉందని గుర్తుపెట్టుకో. ధాతు భూసత్తాయం ధాతువు కాదది, భూయ ధాతువు కాదది. భూయ తిరిగి కదా అర్థం. అయితే అర్థమైతే అవ్యయాలకి భూయస్ అనే సకారాంతం ఉంది, అదే మరి. కానీ అక్కడ ధాతువు కాదు అని చెప్పడానికి మనకి ఇంకా అవకాశం లేదు, దొరకదు. కోశ ప్రామాణ్యం ఏదైనా ఉంటేనే చెప్పాలి. కోశ ప్రామాణ్యం లేకుండా మనం సొంతంగా అదే అందుకనే కోశ ప్రామాణ్యం కోశ ప్రామాణ్యం ఏముంటేనే అప్పుడు మనం అమర కోసంలో ఉంటున్నాం. అమర కోశంలో బాగా శ్రద్ధాచింది చెవుడు చెల్లి చూసుకుని తిన్నావా, అందుకే తినమని చెప్పారు. తప్పు చెల్లి హాస్పిటల్కి చెల్లి కదా, అందులో పెట్టి అచ్చుకోండి బట్టలు పాడైపోతాయి. చెప్తాను చెప్పవా శక్తి అర్థం అనేది యాంతాదేశాలుగా నప్పించబడుతున్నాయి అని చెప్పాలన్నమాట. ముందు సూత్రం ఏముంది, బాంతో ఈ ప్రత్యయే ధాతో తన్నిమిత్త సేవ అనే సూత్రాల చేత బాంతాదేశాన్ని విధించాలంటే ఇక్కడ ఈ ప్రకృతి ప్రత్యయము, ఈ ప్రత్యయం ఉన్నప్పుడు ఈ ప్రకృతికి ఈ ఆదేశము అని ఇక్కడ సూత్రంగా చెప్పారు. ఇక్కడ యాంతాదేశాన్ని నిపాతనం చేస్తుంది. అదేనా అంటే క్షేత్రం శక్యం శయ్యం, జేతుం శక్యం జయ్యం. అర్థమైందమ్మా? శక్యం అంటే ఏంటి? గెలవదగినది.
అలాగే జాతిని చెప్పాను. జయ్యం అలాగే జయ్యం రాజ్యం ఇది కూడా ఉంది కదా, దృఢమైన దాహం కోసం ధ్యేయం ధ్యేయం పైన వస్తుంది జయం జయం అంటే జేతు యోగ్యం అదే ధ్యేతం. అలాగే ధ్యాయం ధ్యాత 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 అవన్నీ లేదు సంస్కృతి అంటారు అదే అక్కడెక్కడ కూడా ఏంటి యాంతా దేశ ప్రాప్తి లేదు వస్తుత జేయ అని ఉంది జేయ క్షేయ జేయ క్షేయ అని ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏమైంది ఆజాద్ ప్రత్యయం లేదు కాబట్టి ఏజో యవయవ అనే చెప్పేది రావడం లేదు ఆజాద్ ప్రత్యయం అదే అచ్చు పరంగా ఉంటే ఏజో యవయవ వస్తుంది వస్తుంది. చేయ జేయ అనేది అచ్చు లేదు జిదాకు కంటే ఎత్తు జీ అనేది రికారానికి గుణము జేయ అనేది ఇప్పుడు జీ ఏ కారానికి అవాది అయాదేశం చెప్పడానికి సూత్రం లేదు ఎందుకంటే అచ్చు పరంగా లేదు కాబట్టి అందుకని ఇక్కడ నిబదిస్తుంది ఇలాంటి ఉదాహరణలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి యాంత్రా దేశాన్ని నిపతించారు వాంత్రా దేశాన్ని విధించారు ఈ పై సూత్రాలు అన్నీ కూడా యాంత్రా దేశ నిపాత సూత్రం జియ అన్నప్పుడు కా జియ చెప్తాను జియ చెప్తాను గాయత్రి ఉంది ఇక్కడ జియ చెప్తాను అక్కడ చెప్తాను దాదాపు అక్కడ ఆకారానికి అదే దృఢంగా ధారణ పోషణ గురించి వస్తుంది అక్కడ అది అక్కడ ఆకారానికి ఏ కాలాదేశం చెప్తారు ఆ పై జేయం, సూత్రాలు అవన్నీ జాత. ఇక్కడే ఈ పైన వస్తాయి అదే జేయం జాత చెప్పమ్మా జియత చెల్లి తినక ఏదో అర్థమైందని అన్నం తింటారు. అనేది చెల్లి అంటారా చెల్లి అక్కడ ఉంది సందులో అనేది యాంతాదేశం కింద ఎప్పుడు జరుగుతుంది యాంతాదేశం అవును కరెక్ట్ ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు బాగా వాళ్ళకి ఫోన్ చేసేసరికి మేము మళ్ళీ ఇక్కడ క్రియ అనే దానికి గుణం వచ్చి ఈ కారణాలు ఏ కారణం వచ్చింది క్రియ అనేది ఇక్కడ అచ్చు లేదు కాబట్టి మాట్లాడి చేశాను అదంతా సంబంధం అంతా ఇచ్చారు అది ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళేమో యాక్సెప్ట్ చేయలేదు క్రీధాతు ఏ అర్థమో అదే అర్థం ఇక్కడ ఉన్నప్పుడు అన్నమాట క్రీధాతుకి అర్థం ఏంటి అంటే ఒక ద్రవ్యాన్ని తీసుకుని ఇంకొక ద్రవ్యాన్ని ఇవ్వడం వస్తు మార్పిడి. అని అర్థం వస్తు మార్పు అదే వస్తు మార్పిడి లాంటి ఏదో ఒకటి తీసుకుని ఒకటి ఇవ్వడం డీలింగ్ అంటాం ఆ డీలింగ్ అంటాం ఇంగ్లీష్ స్టడీ ఆ డీలింగ్ అంటే ఒకటి తీసుకుని ఇంకొకటి ఇస్తాం ఇంకొక సంబంధం ఉన్నది ఇంకొక ఆ సంబంధం పెట్టారు మరి మా ఇంట్లో క్రయ్య అనేది అర్థమైందమ్మా వాళ్ళకి ఇప్పుడు పెట్టే వాళ్ళకి కూడా చలిగొట్టు చల్లుకో చల్లు ఇంటికి పోతాను తెలిసిందా నాశనం తీసుకో చలి కొట్టుకోవచ్చు చేతిగా వస్తుంది రాదు వాళ్ళకి అర్థం ఈ సంబంధం వాళ్ళు ఏమన్నా ఈ సంబంధం వాళ్ళతో మాట్లాడితే జాగ్రత్త నచ్చిందంటే వాడికి అందరూ అలాగే అంటారు అలాగే చెప్తున్నారు వాడికి వాళ్ళ అర్జెంట్ కట్టమన్నాడు అన్నీ అలాగే అంటారు అలా అన్న చెప్తారు ఎదురుగా నాలుగు పెట్టాము నేను ఎందుకు నాన్న పది కొడుతున్నాను నేను ఇప్పుడు దాని కోసం మొత్తం కొడుతున్నారు కట్టం కలగా ఉండు వస్తున్నాం పాట మాట్లాడు వాడికి వాడు చూస్తున్నాడు మీకు ఫోన్ ఎత్తలేదు మీకు ఇస్తున్నా లేదు నీకు జన్మ పెట్టింది లేవా మీరు ఫోన్ మీకు ఎంత నేను ఎత్తలేదు మీకు అలా మీకు ఉంటుంది నాకు తెచ్చి మీరు ఎంత చూస్తే మీకు సంబంధం చూస్తాను హృదయ అనే రూపం నిబదించబడుతుంది ఏ అర్థంలో ఆపహ ఆపహ అంటే జలము నీరు నీరు అనే అర్థంలో హృదయ అనేది నిబదించబడుతుంది ఎక్కడ వేదంలో లోకంలో హృదయ
శిరశబ్దం పరంగా ఉన్నప్పుడు కూడా అవాదేశం వస్తుంది. రదయ్య అంటే రథం అంటే చెరువు అని అన్నాం. రదయ్య అంటే ఆ చెరువులో ఉండేది, చెరువులో ఉండేది నీళ్లు అనే అర్థంలో రదయ్య అని ప్రతిపాదన. పూర్వపదం చేత పూర్వంలో ఉండే చివరి వర్ణం, పరపదం చేత పరపదం ఉండే మొదటి వర్ణం. ఏకమవతి అన్నము అని మనం కనిపించింది. ఇక్కడ ప్రస్తావన ఇక్కడ ఏం ప్రస్తావన చేస్తున్నారంటే ఆదేశ ప్రస్తావన చేస్తున్నారు. ఆదేశ ప్రస్తావన చివరి వర్ణం పరంగా ఉంటుంది. ఏ చికి అవ్వ అనే ఆదేశం ఆవ్ అనే ఆదేశం వస్తుంది. అలాగే అక్షరంగా ఉన్నట్లు అయ్యవ్ అనే ఆదేశాలు వస్తాయి. అచ్చుపరంగా ఉన్నప్పుడు ఇటు యొక్క స్థానంలో ఎన్ అనేది ఆదేశంగా వస్తుంది అని పూర్వవర్ణాలకి ఇక్కడ ఆదేశాలు చెప్పిన ప్రసంగం. ఈక్వలెన్సీ దగ్గర నుండి ఈక్వలెన్సీ దగ్గర నుండి అన్ని కూడా ఆదేశాలు పూర్వపదిలో ఏకమూర్తి పూర్వానికి పరానికి రెండింటికి కలిసి ఎప్పుడైతే ఆదేశము రెండింటి యొక్క స్థానంలో ఒకటే ఆదేశం పైన అంటే ఇది అధికార సూత్రం అంటే ఏవైతే ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశం ఒకటే, కానీ ఒకటే వచ్చేటటువంటి ఆదేశం రెండింటి స్థానంలో వస్తుంది అని పైన ఒక సూత్రం మీకు ఉదాహరణ అంటే ఒకటే ఆదేశం చెప్తారు, ఆ ఒకటే ఆదేశం రెండింటి వస్తుంది అని రెండు స్థానంలో ఒకటే ఆదేశం వస్తుంది. ఏవి ఆదేశాలు అని పై సూత్రాలు చెప్తారు. ఇక్కడ చెప్తుంది ఏంటి? స్థానంలో ఒకటే వస్తుంది. ఏం కాబట్టి అంటే ఆదేశ కీదృశ ఆదేశ అంటే అగ్రే పక్షమాన ఆదేశ అర్థమేనమ్మా? यः एकः आदेशः भवति सः अन्ताधिपतिः भवति. అంటే ఏదైతే పూర్వపద స్థానంలో ఒకటే వస్తుందో అప్పుడు చెప్తుంది ఏది ఈ ఆదేశం పూర్వానికి వచ్చిందనాలా పరానికి వచ్చిందనాలా అంటే పూర్వానికి ఆదేశం వచ్చిందంటే ఇది పూర్వానికే వచ్చింది అని, పరానికి ఆదేశంగా వచ్చినప్పుడు ఇది పరానికే వచ్చింది అని. కానీ ఎక్కడైతే పూర్వపరాల స్థానంలో ఒకటే వచ్చిందని అప్పుడు ఏం చెప్పాలి? పూర్వానికి అని చెప్పాలి, పరానికి అని చెప్పాలి. అంటే అంతాధిపత్యం, అంతవత్తు ఆధిపత్యం, పూర్వానికి పరానికి అని కూడా చెప్పాలి. పూర్వానికి అవుతుంది, పరానికి కూడా అవుతుంది. ఇదేంటంటే తల్లికి తండ్రికి అందరికీ సంబంధించిన వాళ్ళు అమ్మపరిచిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినేమో నాన్నపరిచిన ఇతని కొడుకు ఇతనికి పుట్టు అంటారు. ఇద్దరి వాళ్ళు వచ్చిన వాళ్ళు కనుక ఏ పక్కకు వెళ్తారో ఆయా
వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తల్లిదండ్రుల వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమో తల్లి కూతురు, తండ్రి దగ్గరికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఏమో తండ్రి కూతురు. కానీ వసుధరా కూతురు ఇద్దరికి అలాగా పూర్వపరాల స్థానంలో వచ్చే ఆదేశము పూర్వానికి సంబంధించింది అవుతుంది, లేదా పరానికి కూడా సంబంధించింది అవుతుంది. సందర్భాన్ని బట్టి మనకి పూర్వానికి సంబంధించింది కావాలి అంటే పూర్వానికి సంబంధించింది, మనం పరానికి సంబంధించింది కావాలంటే పరానికి సంబంధించింది అంతా ఆ విభక్త అది చెప్పాము. దాంతో సమానమైనది ఎట్లా చెప్తున్నారు? అంతేన ఆది నాచి అంతశ్చ ఆదిశ్చ సమానం అంతాది అంతాదినాచుల్యం అంతాధిభక్తనం. అంతాది అనే దానికంటే వస్తు వచ్చేసి అంతాధిభక్తనం అంటే అంతము లాంటిది ఆది లాంటిది. ఒకటే ఆదేశం అదే పూర్వానికి సంబంధించినది పూర్వానికి సంబంధించిన పరానికి సంబంధించిన పరానికి సంబంధించింది. పైన ఒక ఉదాహరణ చూస్తే ఇక్కడ మొత్తం వల్ల అసిద్ధి సూత్రం వచ్చింది. వ్యాకరణంలో 3 అసిద్ధి సూత్రాలు ఉన్నాయి. ఒకటి ఈ శబ్దకు అసిద్ధం అనే ఒకటి ఇక్కడ వచ్చింది. ఈ పైన అసిద్ధ రత్రాభాతం ఇంకొక అధికారం వస్తుంది, అది రెండోది. అసిద్ధ రత్రాభాతం మూడోది 2వ అధ్యాయం 2వ పాదంలో వస్తుంది. పూర్వ ప్రాసిద్ధం మూడోది. ఈ మూడింటికి ఒక సమాన లక్షణం ఉంటుంది. సమాన అంటే ఈ 3 ఒకలాంటివి ఉన్నాయి. ఏం చేస్తాయి ఈ 3 అంటే ముందు వాటి దృష్టిలో ఇది ఉండదు, ఇది లేనట్టుగా భ్రమం కల్పిస్తాను. అంటే వస్తుగా అది ఉంటుంది కానీ ఇది లేనట్టు మ్యాజిక్ అర్థమైందమ్మా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? శబ్దము అంటే షకారం టైం చెప్తారు. షకారాదేశం 2వ అధ్యాయంలో చెప్తారు. షకారాదేశం చేయబోతున్నప్పుడు అలాగే తుక్కని ఆడడం మనకు వచ్చేసారు. తుక్కని ఎప్పుడైతే షకారం కానీ ఇది ఆగమం కానీ వస్తాయో ఆ వచ్చేటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఏకాదేశం అనేది అసిద్ధం అవుతుంది. అంటే రెండింటిలో వచ్చేటటువంటి ఆదేశం అసిద్ధం అయిపోతుంది. అసిద్ధం అయిపోతుంది అంటే అర్థం ఏంటి? లేనట్టుగా ఉంటుంది. అది ఉంటుంది కానీ ఈ రెండింటి దృష్టిలో మాత్రం ఉండదు. అర్థమైందమ్మా? ఉదాహరణ చూసుకున్న టైం ఆగత్యాన్ని ఉదాహరిస్తారు. ఆగత్య అనే పదం ఆగత్య అంటే ఏంటి? ఆని చూసగా గమ్ముధాతు అంటే పాపిచ్చేది. ఈ పాపిచ్చేది వస్తుంది. ఆ సూత్రాన్ని ఎప్పని ఆలోచిస్తే ఆ గమ్ము యా అను లెబాదేశం వస్తుంది. ఇక్కడ ఏకాదేశం అయితే ఆగమ్య దగ్గర ఏకాదేశం ప్రాప్తి లేదు, అధీత్య దగ్గర ఉంటుంది. ఆగమ్యాలో అక్కడ ఏకాదేశానికి ప్రాప్తి లేదు. ఏకాదేశం ప్రాప్తం కావాలంటే అధీత్యం అది అనే ఇంధాతు కంటే కాపరిచ్చింది. అది ఇన్నుట్వా అని ఈ అది ఇన్నుట్వా అయిపోయిన తర్వాత ఈ క్వాపరిచ్యానికి ఎక్కనే ఆదేశం. అది ఈ యా అని అది ఈ యా అవుతుంది. క్వాపరిచ్చేస్తాను ఎక్కనే ఆదేశిస్తే అది ఈ యా అనేది. ఇప్పుడు అది అనేది రికార్డు ఉంది, ఈలో ఇంకో రికార్డు ఉంది. ఈ రెండింటికి ఏది అక్కడ సవర్ణ దీర్ఘం ఇదే వస్తుంది. ఈ సూత్రం చేత సవర్ణ దీర్ఘం అది ఎలా అనేది. ఇప్పుడు ఇక్కడ రస్వస్య ఇది తుక్కనే సూత్రం చేత తుక్కనే ఆగం చేయాలి. తుక్కనే ఆగం దేనికి చెప్పారు? రస్వాన్ని చెప్పారు. రస్వస్య పితి పిత్తైనటువంటి తుక్కచ్చే పరంగా ఉన్నప్పుడు తుక్కనే ఆగం వస్తుంది. ఈ త్వా అనేది ప్రత్యయము దానికి ఎప్ప అనే ఆదేశం వచ్చింది. ఇది పిత్తు కాబట్టి
ఇది కిట్టైనటువంటి ప్రత్యక్షం ఉంది కాబట్టి ఈ సూత్రం చేత హస్తస్థితి ప్రత్యక్ష సూత్రం చేత సుగాఢం రావాలి. కానీ దీర్ఘం చేసిన తర్వాత ఇది ఈకారం పెట్టాలి. ఈకారం ఏంటి అప్పుడు ఈ సూత్రం అక్కడ ప్రవర్తిస్తుంది. ఇది శక్వతుకోరసిద్ధ అని శక్వతుకోరసిద్ధ అనేది కష్టం శక్తి సుగాఢం చేయబోతు ఉన్నప్పుడు ఏకాదశ శాస్త్రం అసిద్ధం అయిపోతుంది. ఏకాదశ శాస్త్రం సుఖంగా ఇక్కడ చేసాం మనం. కానీ ఇది ఒక మ్యాజిక్ మెథడ్ లాగా ఈ ఉదాహరణ విషయంలో మాత్రం ఇది ఉండదు, మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఉంటుంది. అప్పుడు రాష్ట్రస్థితికి ఉదాహరణలో వచ్చేస్తే అది ఇలా అని అవుతుంది. అర్థమైందమ్మా? బాగా నడమ బాగా ఆడమని చెప్పాను. మేము ఆడండి నుంచి అచి అనే దాంట్లో వచ్చింది. అచి ఆత్ అంటే అచి అచి అనేది అందులో వచ్చింది. ఇక్కడ ఆత్ అనేది ఆత్ అచి గుణం భవతి. ఆకారం కంటే అచ్చుపరంగా ఉన్నప్పుడు గుణం వస్తుంది. గుణం వస్తుందంటే గుణం అంటే అకార ఏకార ఓకారాలు అదేం గుణం అని మొత్తంలో చెప్పారు. అకార ఏకార ఓకారాలకు గుణము అని పేరు. ఇప్పుడు ఇక్కడ ఆ గుణ అనే సూత్రం చేత గుణం వచ్చింది. దేనికి వచ్చింది? అకారానికి అచ్చుకి రెండింటికి వచ్చింది. రెండింటికి వచ్చేది గుణం ఏది అంటే పూర్వపరయోగం ఏకహ అని చెప్పారు కాబట్టి రెండింటి స్థానంలో ఒకటే ఆదేశం వస్తుంది. అదేనమ్మా ఖట్వా ఇంద్ర అంది. ఖట్వా ఇంద్ర ఖట్వా అనే ఆకారం ఇంద్రాలు ఇస్తారు. ఈ రెండింటి స్థానంలో ఈ సూత్రం చేత గుణం ఏకాదేశంగా వచ్చి ఖట్వేంద్ర అని ఉంటుంది. ఘట్వేంద్ర అంటే ఘట్వ అంటే ఖట్వ అంటే మంచం. మంచం ఘట్వాలు అంటే అది మూడు ఘట్వాలులో జాల్మ. అవర్ణం కంటే ఏక్స్పరంగా ఉన్నప్పుడు పూర్వస్థానంలో వృద్ధి వస్తుంది. అవర్ణ ఏక్స్పరే పూర్వస్థానే వృద్ధి ఏకాదేశ భక్తి. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? అనేవాడి సప్తమిలో సప్తమిలో వచ్చింది. ఏతి ఏదతి ముఖ్య అనేది పరంగా ఉన్నప్పుడు అచే అనేది కూడా అనుకులో వచ్చింది. అది అజాది అయినటువంటి ఏచి అనేది అనుకులో వచ్చింది. పూర్వసూత్రం నుండి ఏచి అనేది అనుకులో వచ్చింది. ఏజాది అయినటువంటి ఏచ్చు ఏధతి వృత్తి పరంగా ఉన్నప్పుడు పూర్వపర స్థానంలో వృద్ధి వస్తుంది అన్నమాట. ఏతి అంటే ఇను ధాతువు అని అర్థం. ఇచ్చుకో ధాతు నిర్దేశాన్ని మూడో అధ్యాయంలో వార్తగా చదవాలి. ఏతి అంటే ఇను ధాతువు అని అర్థం. ఏధతికి అంటే ఏడు ధాతువు అని అర్థం. ఇను ధాతువుకు సంబంధించిన అచ్చు కానీ ఏడు ధాతువుకు సంబంధించిన అచ్చు కానీ వృత్తి కానీ పరంగా ఉన్నప్పుడు పూర్వపర స్థానంలో వృద్ధి వస్తుంది. అర్థమైందమ్మా? ఇక్కడ కూడా చాలా విచారం ఉంది. పెద్ద వ్యాఖ్యాత సూత్రాలు ఇవన్నీ కూడా ఏజాది అయినటువంటి ఏచి అనేది అనుకోవచ్చు కాబట్టి ఏజాదు ఏతి ఏజాదు ఏధతి ఊచిచ అంటే పూర్వపరయోగ స్థానే వృత్తి ఏకాదేశం ఉంది. మధ్యలో వాక్యాలు ఇక్కడ చాలా ఉంటాయమ్మా ఈ సూత్రంలో. వాక్యాలు
ఈ సూత్రంలో ఈ సూత్రంలో అక్షాదూచిన్యామోచంటాము. అక్ష అనే దానికంటే ఊహిని అనేది పరంగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి? వృద్ధి వస్తుంది అని చెప్పాలి. అప్పుడు అక్షౌహిని అని అంటారు. అక్షాభూమిని ఇక్కడ ఆత్మన దాన్ని బాధిస్తూ ఇక్కడ వృద్ధి చెప్తారు. అక్షౌహిని అంటారు. అక్షోహిణి శాన అంటారా? అర్థమైందమ్మా? అంటారా? స్వ అనే దానికంటే ఈరా ఈరిన్ అనే పరంగా ఉన్నప్పుడు కూడా వృద్ధి వస్తుంది. అదేనమ్మా స్వాత్ ఈరేరినో స్వ అనే దానికంటే స్వ ఈరా వృద్ధి వచ్చి స్వైరా అను. స్వ ఈరిని స్వ ఈరిన్ స్వైరిన్ స్త్రీలింగంలో స్వైరిని అనుకుంటుంది. స్వైరిని అంటే ఏంటి? స్వేచ్ఛగా ఈ యుద్ధం క్షేమస్య అంటే సొంతంగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు. స్వైరిని వాడు పెద్ద వాడు బాగా వాడు నాతో వచ్చితే తమ్ముడు అప్పుడు తమ్ముడు ఏం చేయని చెప్పు. తమ్ముడు అయితే ఏం చేయదు. వాడు ఒప్పుకొని అలా కాదు, వాడు మాట్లాడాలి. ఆయనతో అలా గొడవ పంచుదా రుతే అనేది పరంగా ఉన్నప్పుడు కూడా పూర్వపద స్థానంలో వృద్ధి వస్తుంది. సమాసం కనుక అయినట్లయితే వేరే సమాసంలో ఎక్కడున్నా కానీ వేరే దగ్గర ఉన్నప్పుడు మాత్రం నీకు వృద్ధి రాదు. సుఖాంత సుఖేన రుత అనే తృతీయ సమాసం విగ్రహవాక్యం చెప్తాము. దాంట్లో సుఖారుత అని సమాస కార్యాలు అన్ని చేసిన తర్వాత సుఖారుత అనే అవస్థలో ఈ సూత్రం చేత ఈ వార్తికం చేత వృద్ధి వచ్చి సుఖార్త అని వస్తుంది. దుఃఖార్త కూడా అంతే. దుఃఖార్త కూడా ఇది చూడాలమ్మా. ఇది చూసామా? గురంధ్రపరంగా అనే విషయం చూసాము. ఇక్కడ సుఖేన రుత అనే అర్థంలో వృద్ధి వచ్చింది. వృద్ధి ఏంటి? ఆకారం. వృద్ధి రాదయిచ్చు ఆకారానికి వృద్ధి అని పేరు. కానీ ఇక్కడ రుకార స్థానంలో వృద్ధి చెప్పారు కాబట్టి గురంధ్రపరహ రుకార స్థానంలో వచ్చేటటువంటి అన్ను రపరం అవుతుంది. ఇప్పుడు రుకార స్థానంలో వచ్చే అన్ను అంటే ఆకారం, ఇది రపరం అవుతుంది. అంటే రు అనే దాన్ని తీసుకొస్తుంది అన్నమాట. అప్పుడు ఆర్ధ అనే ఆదేశం వస్తుంది. అందుకని సుఖార్త మహర్షి దుఃఖార్త అని అన్ని చోట్ల ఆర్ధు అడ్డు అని కనిపిస్తాయి. సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. భాష చదివింది మొదటి అధ్యాయంలో అంతా ఉణాసూత్రాలు వచ్చేస్తాయి. ఇప్పుడు గుణాసూత్రాలు అదే వచ్చి దగ్గరికి వచ్చాం. గుణాసూత్రాలను దాటేసాం. గుణాసూత్రాలు మూడాధ్యాయం మూడో పాదంలో మూడాధ్యాయం వచ్చాయి. అక్కడ అదంతా ఇది ఆరాధ్యానం. గుణాసూత్ర ప్రక్రియకు సంబంధించిన సూత్రాలు పైన వస్తాయి. ప్రక్రియ సంబంధం వచ్చాం. ప్రవత్సర కప్పల వసనాన్న దశాన్నాం పునే గుణ అనేది పరంగా ఉన్నప్పుడు మంచి పంపిణీ వస్తుందా? ఈ రెండు వార్తలు అయిపోయింది కాదు.
బల వసన రుణ అనేటటువంటి వాటికంటే వసన అనే వాటికంటే వసన రుణ అనే వాటికంటే రుణ అనేది పరంగా ఉన్నప్పుడు గుర్తిస్తుంది. రుణ ప్రాణ వత్సతర రుణ వత్సతర అన్న అట్లా అన్నమాట. కంబల రుణ కంబల అన్న, అలాగే వసన రుణ వసన అన్న, అలాగే దశావళి దశాన్ని దశార్ణ దశార్ణ దేశ పైన నామదేశ ఇంకో వార్తలు రుణ దశాభ్యాం లేదా మన దగ్గర రుణార్ణ రుణ అనే దానికంటే రుణ శబ్దం పరంగా ఉన్నప్పుడు వస్తుంది రుణార్ణ. అలాగే దశ శబ్దం కంటే రుణ శబ్దం పరంగా ఉన్నప్పుడు దశార్ణ అని. కౌండిలో ఇంకొక వచన వత్సతర కంబల వసనార్ణ దశానాం దునే అని దశ శబ్దాలు కూడా వార్తకంలో ఒకటే వార్తకంలో చెప్పేసాం. కానీ అన్ని పుస్తకాల్లో అలా లేదు. దీన్ని 2 వార్తకాలుగా ఇక్కడ రాద్దాం. ఇది బాగా ప్రక్రియ మనం మీకు కఠినంగా అనిపిస్తే ప్రక్రియలో